నాడు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి తిరుమల నేతిలో కల్తీ జరిగింది అని నిన్న మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారని చెబుతుంటే వైవి సుబ్బారెడ్డి మాత్రం ఆ కల్తీ జరిగిందని ఏదైతే సిట్టు ఆరోపణ చేసిందో దానితో మేము ఏకీభవిస్తున్నామో అలా కల్తీ జరగటానికి అనేక మంది పాత్ర ఉంది అని చెప్పి స్వయంగా వైవి సుబ్బారెడ్డి ఒప్పుకోవటం ఇప్పుడు వైసీపీలోనే పెను ప్రకంపనలు పుట్టించింది. జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పిన మాట అబద్ధం అని స్వయంగా వైవి సుబ్బారెడ్డి మొహం మీద చెప్పినట్టుగా అయింది. దీంతో ఇప్పుడు వైసీపీ ఎలా సమర్థించుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ కింది కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి వరకు అందరూ ఒకే స్టాండ్ మీద ఉన్నారు. నెయ్యి కల్తీ జరగలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. కానీ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ని నేను అంగీకరిస్తున్నాను, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని స్వయంగా నాటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఒప్పుకోవడంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి కక్కలాక మెంగలాక. అంటే ముందు నువ్వు వెనక పోయి కల్తీ జరగలేదన్నామా, వైవి సుబ్బారెడ్డి చెప్పాడు కదా అంటారు. సో నీ వైవి సుబ్బారెడ్డితో గొంతు కొలుపుదామా, నిన్నటి వరకు మీరు మాట్లాడింది ఏంటని నిలదీస్తారు. అంటే ఇప్పుడు జరిగిందనాలా, కల్తీ జరగలేదనాలా, వైసీపీకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కూటమి నేతలకు ఒక ఆయుధంగా మారింది.